హలో ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో బూలియన్ లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. చూడండి, లాజికల్ అండ్ మొదటిగా రెండు యాంపర్సెంట్ సింబల్ అంటారు, దాన్ని అండ్ అని కూడా అంటారు. రెండు అండ్ సింబల్స్ని పక్క పక్కన పెడితే దాన్ని లాజికల్ అండ్ అంటాము. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే మెయిన్ పవర్ సప్లై ఉందండి, దాన్ని రెండు స్విచ్ల ద్వారా పెట్టాం మనం. సో దాన్ని సిరీస్ కనెక్షన్ అని చెప్పి అంటూ ఉంటాం. రెండు స్విచ్లు ఆన్లో ఉంటే లైట్ కూడా అనేది, ఓకేనా. రెండు స్విచ్చెస్ ఆన్లో ఉంటే లైట్ కూడా అనేది, అంటే రెండు ట్రూ అయితే ట్రూ, సో బోత్ ఆర్ ట్రూ అయితే ట్రూ అని అలా గుర్తుపెట్టుకుందాం మనం. సో దానివల్ల యూజ్ ఉంది బూలియన్ లాజికల్ ఆపరేటర్స్ అర్థం చేసుకోవడంలో. మధ్యలో ఒక స్విచ్ ఆఫ్ చేశాను అనుకోండి, ఏమైంది, లైట్ కూడా ఆఫ్ అయిపోతుందండి. అలాగే ఈ పక్క స్విచ్ ఆఫ్ చేసినా లైట్ ఆఫ్ అయిపోద్ది, అంతే కదా. పవర్ అనేది వన్ వే సిరీస్ కనెక్షన్లో ఆ లైన్లో వెళ్తున్నప్పుడు సో రెండు ఆన్లో ఉంటేనే ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ రెండు ఆఫ్లో ఉన్నా ఆఫ్ అయిపోద్ది. సో లాజికల్ అండ్లో ఓన్లీ రెండు ఆన్లో ఉంటాయి, అంటే రెండు ట్రూ అయితేనే ట్రూ అనమాట. నెక్స్ట్ లాజికల్ ఆర్, పైప్ సింబల్ ఉంటుంది కీబోర్డ్లో, దాన్ని రెండు పక్క పక్కన రెండు పైప్ సింబల్స్ పెడితే దాన్ని లాజికల్ ఆర్ అంటారు. చూడండి, దీన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. రెండు స్విచ్లు ఆన్లో ఉన్నప్పుడు ఆన్, మరి ఒక స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు ఏంటి, ఒక స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు హియర్ ఇట్ ఈజ్ ఆన్ అగైన్. సో ఓకేనా. సో నెక్స్ట్ కింద స్విచ్ ఆఫ్ చేశాను, పైన స్విచ్ ఆన్ చేశాను, అయినప్పటికీ లైట్ ఆన్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ కింద ఆఫ్, రెండు ఆఫ్ చేసినప్పుడు లైట్ ఆఫ్ అయింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఒక్క స్విచ్ ఆన్లో ఉన్నా లైట్ వెలుగుతుంది, ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ట్రూ అనమాట ఇక్కడ. సో ఇందాకేమో రెండు ట్రూ అయితేనే ట్రూ, ఇక్కడ ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ, ఇలా గుర్తుపెట్టుకుందాం. సో దీని యొక్క నెక్స్ట్ లాజికల్ నాట్లో సపోజు స్విచ్ ఆన్లో ఉంటే లైట్ ఆఫ్ అవుతుంది, స్విచ్ ఆఫ్లో ఉంటే లైట్ ఆన్ అవుతుంది, అంటే ఆపోజిట్ అనమాట. అలా గుర్తుపెట్టుకుందాం. సో స్విచ్ ఆన్లో ఉంటే లైట్ ఆఫ్ అయ్యిద్ది, అంటే జస్ట్ ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకుందాం. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా రాంగ్ కనెక్షన్ ఇస్తే అలాగే జరుగుతుంది కదా, ఓకే. సో ఆపోజిట్ అనమాట. సో బూలియన్ లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ద లాజికల్ ఆపరేటర్ డజంట్ చెక్ సెకండ్ కండిషన్ ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఇట్ చెక్ సెకండ్ కండిషన్ ఓన్లీ ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే లాజికల్ అండ్ ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయిపోయింది అనుకో, ఇంకా సెకండ్ కండిషన్ చదవదండి. సెకండ్ కండిషన్ చదవాలంటే ఫస్ట్ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. నెక్స్ట్ లాజికల్ ఆర్ ఆపరేటర్ డజంట్ చెక్స్ సెకండ్ కండిషన్ ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ. సో ఫస్ట్ కండిషనే ట్రూ అయిపోయింది అనుకోండి, ఇంకా అది సెకండ్ కండిషన్ చదవదు. ఇట్ చెక్స్ సెకండ్ కండిషన్ ఓన్లీ ఇఫ్ ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్. సో ఫస్ట్ వన్ అనేది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే అది నెక్స్ట్ ఏమన్నా ట్రూ ఉందా అని చెప్పి చెక్ చేస్తుంది అనమాట. సో ట్రూ ఉంటే ట్రూ కదా, ఓకే. సో దాన్ని చూద్దాం మనం. సో లాజికల్ అండ్ దాని సింబల్ రెండు యాంపర్సెంట్లు. చూడండి, రెండు ట్రూ అయితేనే ట్రూ, మిగతా అన్ని ఫాల్స్. మీరు అదే చెప్పాను నేను ఇందాక చూపించినప్పుడు కూడా, సర్క్యూట్లో సిరీస్ సర్క్యూట్లో చూపించాను మీకు. రెండు స్విచ్లు ఆన్లో ఉన్నప్పుడే ఆ లైట్ అనేది వెలగటం మనం గమనించాం, మిగతా అన్ని సిచ్యువేషన్స్లో అది ఫాల్సే. సో ఇక్కడ లాజికల్ ఆర్లోకి వచ్చేసరికి ఏ ఒక్క ట్రూ ఉన్నా ట్రూనే. చూడండి, రెండు ట్రూలు ఉంటే ట్రూ, ట్రూ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ ట్రూ. రెండు ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ వచ్చిందనమాట. సో అది లాజికల్ ఆర్ అనమాట. నెక్స్ట్ లాజికల్ నాట్లోకి వచ్చేసరికి దాన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ ఆర్ బ్యాంగ్ సింబల్ అంటారు, BANG, బ్యాంగ్ సింబల్ అంటారు. సో ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, అవునంటే కాదని, కాదంటే అవునని అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా, ఆ విధంగా అనమాట. సో మరి దీని యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా మనం చూద్దాం. అర్థమైంది కదా ఇక్కడ. సో రెండు ట్రూలు ఉంటే ట్రూ, ఇక్కడ ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ, కింద ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ అని చెప్పి అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి లాజికల్ EX అని పెట్టాం క్లాస్ నేమ్ అక్కడ. చూడండి, A ఈజ్ ఈక్వల్ టు బూలియన్ డేటా టైప్ ఉంది కాబట్టి బూలియన్ A ఈజ్ ఈక్వల్ టు ట్రూ, B ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println A అండ్ A అంటే ట్రూ అండ్ ట్రూ అని అర్థం, ఓకే. నెక్స్ట్
సిస్టమ్ డాట్ కాపీ చేద్దాం, ఏ అండ్ బి 4 టైమ్స్. ఏ అండ్ బి అంటే ట్రూ అండ్ ఫాల్స్ అని అర్థం. నెక్స్ట్ బి అండ్ ఏ అంటే ఫాల్స్ అండ్ ట్రూ అని అర్థం. నెక్స్ట్ బి అండ్ బి ఫాల్స్ అండ్ ఫాల్స్. సో ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. సో ఆ విధంగా రాసినట్టు మనం అక్కడ. సేమ్ అదే లాజికల్ ఆర్కి చూస్తే ఏ ఆర్ ఏ అంటే ట్రూ ఆర్ ట్రూ, ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్ ఆర్ ట్రూ, ఫాల్స్ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఈ యొక్క లాజికల్ నాట్కి చూస్తే లాజికల్ నాట్ ఏ నాట్ బి. 2 రాసాం. దీన్ని సేవ్ చేద్దాం. అది అక్కడ మనం పైన ఇంప్లిమెంట్ చేసింది లాజికల్ అండ్, లాజికల్ ఆరు, లాజికల్ నాట్ ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసాం. ఒకసారి పక్కన కామెంట్ లైన్స్లో రాద్దాం. లాజికల్ అండ్, సో 4 SOPs. లాజికల్ అండ్కి లాజికల్ ఆర్ ORR అండ్ లాస్ట్ వచ్చేసి లాజికల్ నాట్. లాజికల్ నాట్ స్టేట్మెంట్ ఇంప్లిమెంటేషన్ అనమాట అది. సో నేను ఒకసారి దీన్ని సేవ్ చేస్తూ ఉన్నాను. సేవ్ చేస్తా మన టెక్స్ట్ ఫోల్డర్లో .java ఎక్స్టెన్షన్తో. ఓకే, కంపైల్ చేసి రన్ చేస్తే మనం ఏదైతే అవుట్పుట్ అనుకుంటున్నామో అది రావటం మనం గమనిద్దాం. జావా స్పేస్ లాజికల్ ex.java, జావా స్పేస్ లాజికల్ ex. సో ఒకసారి అవుట్పుట్ గమనిస్తే మనకి, ఒకసారి జూమ్ చేస్తా ఉన్నాను చూడండి. ఏ ట్రూ బి ఫాల్స్ తీసుకున్నప్పుడు ట్రూ అండ్ ట్రూ అంటే 2 ట్రూ అయితేనే ట్రూ వచ్చింది, మిగతా 3 ఫాల్స్ వచ్చినాయి. చూసారా అక్కడ చూడండి. ట్రూ అండ్ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ అండ్ ట్రూ ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ అండ్ ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ లాజికల్ ఆర్ ఇంప్లిమెంటేషన్లో ట్రూ ఆర్ ట్రూ వచ్చింది. అంటే ఏ ఒక్కటి ట్రూ అయినా, ఏ ఒక్క దానిలో ఏ ఉన్నా సరే ట్రూ వచ్చింది. చూసారా లాజికల్ ఆర్లో. నెక్స్ట్ లాజికల్ నాట్ వచ్చేసరికి ట్రూ అయితే ఫాల్స్ అని, ఫాల్స్ అయితే ట్రూ అని. చూడండి, ఫస్ట్ నాట్ ట్రూ ఫాల్స్ వచ్చింది, నాట్ ట్రూ ఫాల్స్ వచ్చింది, నాట్ ఫాల్స్ వచ్చేసి బిలో ఫాల్స్ తీసుకున్నా కదా, సో ట్రూ వచ్చింది. ఈ విధంగా మనం ఈ యొక్క లాజికల్ ఆపరేటర్స్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్.